హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పుల్ల మామిడికాయతో పప్పుచారు చేస్తున్నానండి. చింతపండు ప్లేస్లో ఈ పుల్ల మామిడికాయని అయితే యూజ్ చేస్తున్నాను. చింతపండు కొద్ది మందికి పడదు, అటువంటి వారు ఈ మామిడికాయతో పప్పుచారు చేసుకోవచ్చు. దీని రుచి అయితే అద్భుతంగా ఉంది. ఈ పప్పుచారు ఉంటే చాలండి, ఫ్రై కానీ కర్రీ కానీ అవసరం లేదు. ఒడియాలతో మొత్తం అన్నం అంతా ఈ పప్పుచారుతో తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ఈ మామిడికాయ పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. పప్పుచారు చేయడానికి నేను చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇది వెయిట్లో 100 గ్రామ్స్ ఉంటుంది. అలాగే పుల్ల మామిడికాయ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. కుక్కర్ తీసుకుని ఈ కందిపప్పుని ముందుగా కుక్కర్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగి ఆ వాటర్ అంతా కూడా తీసేసి, అలాగే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి మనం కుక్కర్ పెట్టుకున్నామంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఈ పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా కలిపి వేరొక బాక్స్లో పెట్టి కుక్కర్ పెట్టేసుకోవచ్చు. నేనైతే పప్పు ఒకటే పెడుతున్నాను. 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు మామిడికాయ నేను పీలర్తో పైన చెక్కంతా తీసేస్తున్నానండి. ఈ పప్పుచారుకి పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే రుచి బాగుంటుంది. మామిడికాయ చెక్కంతా తీసిన తర్వాత చాకుతోటి ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ పప్పుచారులోకి నేను సాంబార్ ఉల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకుంటున్నాను. టమాటాలు కూడా చిన్నవి ఒక 2 తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు, ఈ మామిడి ముక్కలు రెండింటితోటి పప్పుచారు చేస్తే చాలా బాగుంటుంది. మనకి మామిడికాయలు దొరుకుతాయి కదండి సీజన్లో. మనం చింతపండు ప్లేస్లో ఈ మామిడికాయని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కల కింద కట్ చేసి, అలాగే టమాటాలను కూడా కట్ చేసేసుకుని పప్పుచారు చేసే గిన్నెలో వేసేసుకోవాలి. ఇది టెంక కట్టిన మామిడికాయ అండి, అందుకని నేను సైడ్ ఉన్న ముక్కలు అవి కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ టెంకను కూడా నేను పప్పుచారులో వేసేస్తాను. ఈ పప్పుచారులోకి సైడ్ డిష్ ఏది అవసరం లేదండి, వడియాలతో అన్నం అంతా తినేచ్చు, అంత అద్భుతంగా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ పప్పుచారుని మామిడికాయతో చేశారంటే రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటారు. సమ్మర్లో మనం కర్రీస్తో అది ఎక్కువ తినలేం కదా, ఇలా పలుచగా ఉన్న రసం కానీ పప్పుచారుతో కానీ తినేయచ్చు. ఏ గిన్నెలో పప్పుచారు చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలోకి మామిడి ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. టెంకను కూడా వేసేసానండి. పచ్చిమిర్చిని కూడా 4 ముక్కల కింద కట్ చేస్తున్నాను. ముందు పొడవుగా కట్ చేసి తర్వాత సగానికి కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి సాంబార్ ఉల్లిపాయలను అయితే ఒక 8 వరకు తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు తీసుకుని 4 ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చండి. చాకుతోటి పైన రెండో వైపుని కట్ చేసేస్తే సరిపోద్ది. ఇవి ఇలా ఉల్లిపాయలు కూడా ఒలిచేసుకుని ఇందులోకి నేను కొత్తిమీర వేసేస్తున్నానండి ఫస్టే, అందుకని కొత్తిమీరని కూడా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ పప్పుచారు అయితే ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో అవసరం అయితే లేదు. 10 నిమిషాల తర్వాత నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్ ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు, పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఈ కుక్కర్ని పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసాం కదా, ఆ గిన్నెని పెట్టేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ముందు ఉడికించాలండి. మామిడికాయ, టమాటా కూడా త్వరగానే ఉడుకుతాయి. చూసారు కదా, ఒక 2-3 నిమిషాలకి ఇలా మెత్తగా ఉడికింది మామిడికాయ అయితేను. మీకు ఇంకా త్వరగా అవ్వాలంటే మామిడి, టమాటా ముక్కల్ని కుక్కర్ పెట్టేటప్పుడే అందులోకి వేరే గిన్నెలో వేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మామిడి ముక్కల్ని స్మాషర్తో మెత్తగా మెదిపేసుకుంటున్నాను. ఇలా మెత్తగా మెదిపేసామంటే మనకి పప్పుచారు బాగుంటుందండి.
ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది. ఈ పప్పును కూడా స్మాషర్తో మెత్తగా మెదుపుకోండి, లేదా పప్పు గుత్తుతోనైనా సరే మెత్తగా మెదుపుకుంటే పప్పుచారు మనకి గుజ్జుగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలోని మెదిపిన పప్పు అంతా వేసేసుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. పప్పుచారు మీకు ఏ విధంగా ఉండాలో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను, 2 రెమ్మల కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నది వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్గా ఉంటుందండి. పులుపు బెల్లం రెండిట్లకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు పప్పుచారు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇంకొక కప్పు వరకు వాటర్ వేసాను. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుచారుని నేను మీడియం ఫ్లేమ్లో మరిగిస్తాను. ఇది మరిగే లోపల దీంట్లోకి నేను సాంబార్ పొడి అయితే యాడ్ చేయట్లేదండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 10 వరకు మిరియాలు, వెల్లుల్లి రేకలు ఒక 5 వరకు వేస్తున్నాను. ఈ పొడిని పప్పుచారులో వేస్తున్నానండి. ఈ పొడి వేయడం వల్ల ఈ మామిడికాయ పప్పుచారు అయితే రుచి బాగుంటుంది. వీటిని రోట్లో కచ్చా పచ్చగా దంచేస్తున్నాను. ఇలా దంచిన ఈ పొడి ఒక ప్లేట్లోకి తీసుకుని పప్పుచారు మరుగుతున్నప్పుడు ఆ పప్పుచారులో ఈ పొడి వేసేయడమేనండి. చూసారు కదా, ఇలా పొంగుతున్నప్పుడు ఈ పొడిని వేసేసి ఇంకొక 2 పొంగులు రానిచ్చి మనం పప్పుచారు పోపెట్టేసుకోవడమే. ఒకసారి మీరు టేస్ట్ చూడండి. మీకు పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఉప్పు ఏమన్నా తక్కువైతే ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది నేను రుచి చూస్తున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైతే టేస్ట్ రాదు కదండి. ఇంకొద్దిగా ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి మరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఈ పప్పుచారు అయితే పోపెట్టేస్తున్నాను. నేను ఈ పప్పుచారుతో ఎటువంటి ఫ్రై చేయటం లేదండి. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు ఒక్కటి వేసుకుని తినేయచ్చు. ఇందులోకి నేను వడియాలు వేయిస్తాను. ఎప్పుడు పప్పుచారు చేసినా పప్పు చేసినా ముందు పోపు పెట్టుకోవడానికి ఆయిల్ పెడతాను. ఆయిల్ మరిగిన తర్వాత ఈ వడియాలు వేయించేసి ఆ తర్వాత పోపు పెట్టేస్తానండి. ఇందులోకి నేను సాంబార్లోకి గుమ్మడి వడియాలు వేస్తున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఈ గుమ్మడి వడియాలను అయితే వేయించాలి. లేదు హై ఫ్లేమ్లో పెట్టి ఉండగానే వేసామంటే ఇవి త్వరగా వేగిపోతాయండి, మాడిపోతాయి, రుచి మారిపోద్ది. ఈ గుమ్మడి వడియాలను అయితే తీసేయండి. ఇందులోనే పిండి వడియాలు కూడా వేయించేయండి. గుమ్మడి వడియాలు ఏ విధంగా చేయాలో ఐ సింబల్లో వీడియో ఇస్తాను, చూడండి. ఈ ఆయిల్లోనే పిండి వడియాలు కూడా వేసి వేయించుకుని అదే ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంది. ఆయిల్ తీసేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంటే చాలు. ఇందులోకి దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక 3 ఎండుమిర్చి వరకు చిదిమి వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఇంగువ వేసేసుకుని లో ఫ్లేమ్లోనే నిదానంగా ఈ పోపుని వేయించుకుని పప్పుచారులో వేసేసుకోవడమేనండి. ఈ మామిడికాయ పప్పుచారు రుచి చూసారంటే మీరు రెగ్యులర్గా ఇలాగే చేస్తారా, అంత అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పుచారు వేసుకుని గుమ్మడొడియాలు పిండొడియాలతో అన్నం మొత్తం తినేచ్చండి, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ పప్పుచారుని ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ పప్పుచారు అయితే మీకు ఫేవరెట్ అయిపోద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.